హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనిక్ కందన్. టుడే వ్లాగ్ వచ్చేసి పచ్చి బఠానీ కూర ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేయాలి, అది మర్చిపోకండి. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, మినుములు, ఒక 4-5 లవంగాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చెక్క లేదా 2 చిన్నగా తుంచిన చెక్కలు 2 వేసుకోవాలి. వేసుకొని వాటిని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఆ పచ్చిమిర్చిని బాగా ఫ్రై అయ్యనివ్వాలి. ఆయిల్లో ఫ్రై అయితే పచ్చిమిర్చి కారం తగ్గుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఆయిల్లో పచ్చిమిర్చి ఫస్ట్ వేసి ఫ్రై అయ్యనివ్వాలి. ఇలా చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. ఆనియన్, ఆ తర్వాత ఆనియన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అనేది బాగా కుక్ అవ్వాలి, బాగా ఉడకాలి. ఎలా అంటే లైట్గా బ్రౌన్ కలర్లోకి రావాలి. లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తే ఆనియన్ టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీలోకి, బఠానీ గ్రేవీలోకి. అందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే ఆనియన్ ఫాస్ట్గా కుక్ అవుతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. కాబట్టి ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత దానిలోకి తగినంత పసుపు, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే పసుపు వేసుకొని పసుపు కూడా ఫ్రై చేయాలి. మొత్తం కలిపేయాలి. వేసి టమాటాలు బాగా కలిపేసి. వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. ఇదేంటంటే చేసి మెయిన్ డిష్ కాదు, కొంచెం హెల్త్ ఏంటంటే సైడ్ సరిపోయి ఇది అవ్వట్లేదు. దానికోసమే వీడియోస్ వైట్ రైస్లోకి తినాలంటే కొంచెం కష్టం. ప్లీజ్ పన్నీర్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ వడ్డించుకోవాలి. మంచిగా వేసుకొని కొంచెం కరివేపాకు వేసిగా ఉంటుంది. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువగానే. టమాటా రైస్ నేను అన్నిట్లో కొంచెం దానికి కూడా వేస్తాను. ఇది సైడ్ డిష్ కరివేపాకు వేసిన తర్వాత టమాటా రైస్ ఇంకొక రోజు ఎలా చేయాలో చెప్తాను. ఫ్రై చేసి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఆల్రెడీ ముందుగా ఎలా అంటే లైట్ వాటర్లో ఉడకబెట్టి వీడియోలో చూసాను, లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి. బఠానీలు ఇలా